వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఏ అంశాల్లో నష్టపోయిందో పరిశీలించి వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తోంది. మమతా బెనర్జీకి గత ఎన్నికల్లో అండగా నిలిచిన మహిళా ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు భారీ వ్యూహరచన చేస్తోంది. ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకర్షించినట్లే పశ్చిమ బెంగాల్లో కూడా ప్రయత్నాలు చేస్తోంది. దీనికి తోడు ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్క్, బంగ్లాదేశీ ఓటర్లను అడ్డుకోవడం, వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడం వంటి వాటికి కమలం పార్టీ సిద్ధమవుతోంది. మమతా బెనర్జీని ఈసారి ఎలాగైనా ఢీకొట్టాలని భారీ పథక రచన చేస్తోంది. 2021 ఎన్నికల అనంతర హింసకు ప్రతీకారం తీర్చుకోవడానికి కమలం పార్టీ సిద్ధమవుతోందా? పశ్చిమ బెంగాల్లో 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. టీఎంసీ, బీజేపీలు ఈసారి ఎలాగైనా తామే గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మహిళా ఓటర్ల సహాయంతో తాను ఖచ్చితంగా గెలుపొందుతానని మమతా బెనర్జీ అనుకుంటూ ఉంటే వారిని తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రతివ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే రంగంలో దిగిన ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తోంది. ఓటర్ల నాడిని పట్టుకోవడంతో పాటు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ ఓటర్లను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. దీంతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీలో గెలుపు సూత్రాన్ని వెస్ట్ బెంగాల్లో కూడా అమలు చేయాలని కమలం పార్టీ భావిస్తోంది. 3 సార్లు అధికారంలో ఉన్న మమతా బెనర్జీని ఈసారి ఎలాగైనా సరే గద్దె దింపాలని కమలం పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తోంది. ఈ వ్యూహ ప్రతివ్యూహాలతో పశ్చిమ బెంగాల్లో ఎన్నికల హీట్ ఏడాదికి ముందే మొదలైంది. 2026 మార్చిలో జరిగే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా తన సత్తా ఏంటో చూపించాలని మమతా బెనర్జీ భావిస్తున్నారు. అందుకు ఎప్పటి నుంచే సమాయత్తమవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీని ఓడించడం అంత సులువు కాదని గ్రహించిన ఆమె అందుకు తగినంతగా ఆయుధాలను సిద్ధం చేసుకుంటున్నారు. మమతా బెనర్జీకి ఈసారి విజయం అంత సులువు కాదని తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం బీజేపీనే. 2021 ఎన్నికల్లో అధికారానికి చాలా దగ్గర వరకు వచ్చి ఆగిపోయింది. ఒక పట్టాన మమతా బెనర్జీకి పరాభవం తప్పదని అందరూ అనుకున్నారు. 2 పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. మమతను ఎలాగైనా ఓడించాలని బీజేపీ అనుకుంది, కానీ అది కుదరలేదు. మమతకు ప్రాంతీయతతో పాటు మహిళా ఓటర్లు కలిసి వచ్చారు. దీంతో ఆమె మరోసారి భారీ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ పోరులో అధికార టీఎంసీకి 215 సీట్లు రాగా కమలం పార్టీ 77 సీట్లలో గెలుపొందింది. ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమలం పార్టీ ముమ్మరంగా ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినట్టు సమాచారం. ఫిబ్రవరి 2వ వారంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ 10 రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్కు వెళ్లారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రచార ప్రముఖులతో భేటీ అయ్యారు. ఆర్ఎస్ఎస్ నూతన కార్యాలయాన్ని కోల్కతాలో ప్రారంభించారు. ఈ పర్యటన వెనుక రాజకీయ ఉద్దేశమేమీ లేదని, ఇది సాధారణ పర్యటన మాత్రమే అని మోహన్ భగవత్ చెప్పినా దీని వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉండి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంఘ్ పరివార్ కృషి చాలా కీలకమైందని చెప్పారు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో కమలం పార్టీ విజయం సాధించడానికి సంఘ్ పరివార్ గ్రౌండ్ వర్క్ కీలకంగా మారింది. ఈ ఎన్నికల్లో వేల సంఖ్యలో మీటింగ్లను ఏర్పాటు చేసింది ఆర్ఎస్ఎస్. ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ను కలెక్ట్ చేస్తూ వచ్చింది. బీజేపీ ఏ అంశాలను ఎన్నికల్లో ముందుకు తీసుకువెళ్లాలన్న దానిపై రిపోర్టులను అందజేస్తూ రావడం, దీన్ని కమలం పార్టీ పకడ్బందీగా ఉపయోగించుకోవడంతో 3 రాష్ట్రాల్లో విజయం సాధించగలిగింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా అదే తరహా గ్రౌండ్ వర్క్ను ప్రిపేర్ చేసే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి 2 ప్రతికూలతలున్నాయి. వాటిని ఎలా ఎదుర్కొంటుందన్న విషయంపై పార్టీ గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయంటారు విశ్లేషకులు. వాటిలో ప్రధానమైనది బంగ్లాదేశీ ఓటర్లు. పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మన దేశంలో నివసిస్తున్న వీరికి ఓటర్ కార్డులు కూడా ఉన్నాయి. ఇందుకు ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ నాయకులు సహకరించారనే వార్తలున్నాయి. వారిని దేశం దాటించడం నుంచి రాష్ట్రంలో సెటిల్ అయ్యేదాకా దగ్గరుండి మరీ సహకరించారు అన్న ఆరోపణలున్నాయి. ఇందుకు కొన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలు కూడా పనిచేశాయి. వీరి ద్వారా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు పశ్చిమ బెంగాల్లో సెటిల్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం చూస్తే మన దేశంలో 2 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్లోనే ఉన్నారు. వీరందరూ ఇప్పుడు టీఎంసీకి సంస్థాగత ఓటు బ్యాంకుగా మారిపోయారు. ఒకప్పుడు వీరు కమ్యూనిస్టు పార్టీకి ఓటు వేసేవారు. అప్పట్లో వీరందరినీ తరిమేయాలని మమతా బెనర్జీ పార్లమెంటులో నిరసన కూడా తెలిపారు. కానీ ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత వీరంతా తన పార్టీకి ఓటు వేయడంతో ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఈ అక్రమ వలసదారులు బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయరు.
ఇక గత ఎన్నికల్లో టీఎంసీ పార్టీ గెలుపొందడానికి మహిళా ఓటర్లే కీలకంగా మారారు. మమతా బెనర్జీ మహిళ కావడంతో పాటు మహిళా ఓటర్లను ఆకర్షించడం కోసం ఉచిత పథకాలను ఎబ్బడి ముబ్బడిగా ప్రకటించారు. కన్యాశ్రీ, యువశ్రీ పథకాలు, నిరుద్యోగులకు 1500 రూపాయలు, వృద్ధాప్య పెన్షన్ను 2000కు పెంచడం, వితంతువులకు నెలకు 1000 రూపాయలను ఇస్తామని చెప్పడం ద్వారా మహిళలను బాగా ఆకర్షించగలిగారు. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపించిందంటారు విశ్లేషకులు. ఢిల్లీ ఎన్నికల్లోనే బీజేపీ ఈ విషయాన్ని పసిగట్టింది. ఓవైపు కేజ్రీవాల్ ఇబ్బడి ముబ్బడిగా ఉచితాలను ప్రకటించుకుంటూ పోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో తాము కనీస మాత్రం హామీలైనా ఇవ్వకపోతే గెలుపు కష్టమే అని కమలం పార్టీ భావించింది. అందుకే ఢిల్లీలో కొన్ని ఉచితాలను ప్రకటించింది. మహిళలకు 2500 ఆర్థిక సహాయం, పేదల కుటుంబాలకు 500కే గ్యాస్ సిలిండర్, హోలీ, దీపావళి పండుగలకు ఉచిత గ్యాస్ సిలిండర్, అలాగే మాతృ సురక్షా వందన కింద గర్భిణీలకు 21,000తో పాటు 6 పోషకాహార కిట్లు అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం ఈ వర్గాలను ఆకట్టుకుంది. ఆప్ అమలు చేసినటువంటి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా, ఉచిత విద్యుత్తును కొనసాగిస్తామని బీజేపీ భరోసా ఇచ్చింది. వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ద్వారా 10 లక్షల ఆరోగ్య బీమా, నెలవారీ పెన్షన్ను 2500 నుంచి 3000కు పెంచుతామని ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తామని వాగ్దానం చేసింది. ఆటో డ్రైవర్లకు 10 లక్షల జీవిత బీమా, 5 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. ఈ పథకాల ద్వారా మహిళలు పెద్ద ఎత్తున బీజేపీకి ఓట్లేశారు. గతంలో కేజ్రీవాల్కు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న మహిళలు ఈసారి బీజేపీకి అనుకూలంగా ఓటు వేయడానికి ఉచిత హామీలు ఉపయోగపడ్డాయని అంటారు విశ్లేషకులు. మహారాష్ట్రలో కూడా లాడ్లీ బెహన్ యోజన వల్ల మహిళా ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారు. దీన్ని బట్టి చూసుకుంటే కమలం పార్టీ ఈసారి మహిళా ఓటర్లను ఆకర్షించడానికి కొన్ని హామీలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ పరితపిస్తోంది. సుదీర్ఘకాలం వామపక్ష పార్టీలకు కంచుకోటగా ఉండేది వెస్ట్ బెంగాల్. అక్కడ కమ్యూనిస్టులు పరిపాలించినంత కాలం అరాచక శక్తులు రాజ్యమేలాయి. ఈ అరాచకాలకు ఎదురొడ్డి పోరాటం చేశారు మమతా బెనర్జీ. ఆమె గెలుపుతో అరాచక శక్తులు అంతమవుతాయని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. వారే పార్టీ మారి అదే తరహా దుశ్చర్యలకు పాల్పడుతూ వచ్చారు. మమతా బెనర్జీ ఏ శక్తులకు అయితే వ్యతిరేకంగా పోరాటం చేశారో అవే శక్తులను ప్రస్తుతం పెంచి పోషిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీతో హోరాహోరీ పోరులో టీఎంసీ విజయం సాధించింది. ఆ తర్వాత భారీ ఎత్తున హింస జరిగింది. టీఎంసీ కార్యకర్తలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఈ హింసలో భాగమయ్యారు. రాష్ట్రంలో బీజేపీ కమ్యూనిస్టులకు సహకరించిన కార్యకర్తలను ఊచకోత కోశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను చెట్లకు ఉరివేసి మరీ చంపేశారు. ఈ హింస ద్వారా రాష్ట్రంలో బీజేపీ సంఘ్ పరివార్ తమ కార్యకర్తలను కోల్పోయింది. జెండా పట్టుకుని నిలబడిన వారిని చంపిన మమతా బెనర్జీని ఈసారి ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకుంది. అందుకే కమలం పార్టీ రాష్ట్రంలో భారీగా వ్యూహరచన చేస్తోంది. సంఘ్ పరివార్ గ్రౌండ్ వర్క్తో పాటు బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో మమతను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. మరి ఈ పోరులో గెలుపోవరదో తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.